మనము దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. దానికంటే ముందుగా ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ఏంటంటే ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఏంటమ్మా? ఫ్రెండ్షిప్ డే అన్నమాట. మరి ఈ లోకంలో చాలా విలువైంది ఏంటంటే స్నేహం. మనిషికి చివరి వరకు వచ్చేది ఏంటంటే స్నేహం. కనుక మరి మీ అందరికీ కూడాను ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి చిన్ననాటి స్నేహితుల్ని గుర్తు చేసుకోండి, లేదా ఇప్పుడు ఉన్నటువంటి స్నేహితుల్ని గుర్తు చేసుకోండి. మరి బైబిల్లో మాట ఉంది ఏంటంటే, చదవందామా? సామెతల గ్రంథం 17:17లో ఒక మాట ఉంది. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. చాలండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మరి చాలామంది మనకి బాల్యం నుండి స్నేహితులు ఉన్నారు. వారిలో చాలామంది బహుశా ఇప్పుడు స్నేహితులుగా లేకపోవచ్చు. ఉన్నారా? నేను చదువుకునేటప్పుడు చాలామంది స్నేహితులు ఉండేవారు. వాళ్ళందరూ ఇప్పుడు లేరు. అయితే నిజమైన స్నేహితుడు అనే మాట ఇక్కడ ఉంది, విడువక ప్రేమించును. మరి ఎవరు నిజమైన స్నేహితుడు అంటే ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. ఆయన నిజంగానే మనల్ని విడవల, మనల్ని విడిచి పెట్టల. దేవుడు మన దీనదశలో ఆయన తోడుగా ఉన్నాడు. మన అనారోగ్యాల్లో ఆయన తోడుగా ఉన్నాడు. మనం కష్ట సమయంలో ఆయన తోడుగా ఉన్నాడు. ఒక స్నేహితులు ఏం చేస్తారంటే, అంటే నిజమైన స్నేహితులు ఎలా ఉంటారు అనేది మనకు తెలుసు. మామూలుగా స్నేహితులు ఏంటంటే అంత బాగున్నప్పుడే స్నేహితులుగా ఉంటారు. మరి ఏదైనా కష్టం వస్తే ఆ స్నేహితులు వెనకడుగు వేయచ్చు ఒకవేళ. కానీ నిజమైన స్నేహితుడు విడువక. మరి ఎవరు నిజమైన స్నేహితుడు అంటే ప్రభు అయిన యేసు. ఎందుకు? మన కష్ట సమయంలో మన ప్రక్కనే ఉన్నాడు, మన అనారోగ్యాల్లో మన పక్కనే ఉన్నాడు, మన శోధన బాధల్లో ఆయన మనకి పక్కనే ఉన్నాడు. ఆయన మనల్ని ఎన్నడు విడువడు, ఎడబాయుడు. అంతేకాదు, మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చినప్పుడు కూడా సత్య చచ్చేర్లని వదిలిపెట్టల. నీకు స్తోత్రం కలుగునుగా. అవునా? దేవుడు ఆదామవ్వలను మీరు సస్తారన్నాడు. అంటే వాళ్ళు పండు తిన్నారు, పాపంలో పడ్డారు. పాపం వల్ల జీతం మరణం. వాళ్ళు నిజంగా ఆత్మీయంగా చచ్చిపోయారు. వాళ్ళు శరీరంగా చచ్చిపోలేదు, కానీ ఆత్మీయంగా చచ్చిపోయారు. మరి దేవుడు మనుషుల్ని చేసినందుకు ఆయన బాధపడ్డాడు, కానీ ఆయన మళ్ళా అనుకున్నాడు, సత్యజాచార్యులని వదిలిపెడితే ఎట్లాగా, వాళ్ళ రక్షణ కొరకు నా కుమారుడిని నేను సిలువకు అప్పగిస్తాను. హల్లెలూయా. ఆ కుమారుడు మన కోసం సిలువలో వేలాడాడు. ఒక మాట ఉంది బైబిల్లో, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 13వ వచనంలో చూడండి, ఎవరు పెట్టారు మన కోసం ప్రాణం? అక్కడ ఏముంది? తన స్నేహితుల కోసం తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన స్నేహితుడు ఎవడు? మరి ఎవరు పెట్టారు మన కోసం చెప్పండి? ప్రాణం ఎవరు పెట్టారు అంటే మన ఆయన మనకు అందరికంటే కూడా మంచి స్నేహితుడు ఆయన. హల్లెలూయా.
మీ ఫ్రెండ్స్ని అడగండి, అరే నా కోసం ప్రాణం పెడతావా అని అడగండి. వాళ్ళు ఏమంటారు చెప్పండి? వాళ్ళు ఏమంటారు? అరే నా కోసం ప్రాణం పెడతావంటే, నేను పెట్టను బాబు, నాకు బోర్డు మంచి మంచి లైఫ్ ఉంది నాకు అంటారు. నాకు బోర్డు లైఫ్ ఉంది, నేను పెట్టను అంటారు. కానీ 33.5 సంవత్సరాలు నిండు యవ్వన కాలంలో, ఏమండి, నిండు యవ్వన కాలంలో తన యవ్వన రక్తాన్ని మన కొరకైనా చిందించాడు. ఆయనకంటే మంచి స్నేహితుడు ఎవరున్నారు ఇంకా? హల్లెలూయా. కనుక స్నేహితులు ఈ లోకంలో మారుతూ ఉంటారు, కానీ మారని వాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు మన యేసయ్య. ఆయన మనకు మంచి స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్. కనుక కింద ఇంకో మాట చదువుదాం, అదే చదవండి మళ్ళా. ఎవడు చదవండి. మనం కూడా ఆయన స్నేహితులుగా ఉండాలంటే ఏం చేయాలంట చెప్పండి? అంటే యేసు ప్రభువుతో మనకి ఫ్రెండ్షిప్ అవ్వాలంటే ఏం చేయాలి మనం? ఎవరు వింటలా ఈ మాట. మనం యేసు ప్రభుతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఏం చేయాలి మనం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమాని చేయు దాన్ని ఎరగడు గనక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. మనల్ని ఏం పిలుస్తున్నాడు ఆయన? మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఒకవేళ మనం ఆజ్ఞలు గైకొనకపోతే ఆయనతో మనకి ఫ్రెండ్షిప్ చెప్పండి. ఇదిగో చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు ఫ్రెండ్షిప్ కట్ అంటాడు. మనం ఏం చేయాలా? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. నేను ఇక్కడ తగ్గించుకుంటాలే. యేసుక్రీస్తుకి మనందరము స్నేహితులమై ఉందుముగాక. ఆయనే మనకు నిజమైన స్నేహితుడు. నిజంగా ఒక్కొక్క స్టేజ్లో స్నేహితులు మారిపోతూ ఉంటారు ఈ లోకంలో. ఎల్కేజీలో ఒక స్నేహితులు, 5th క్లాస్లోకి వచ్చేటప్పటికి ఒక స్నేహితులు, అలాగే స్టేజ్ మారే కొద్దీ స్నేహితులు మారుతారు. కానీ మన స్నేహితుడు నిన్న నేడు ఏకరీతిగానే ఉంటాడు ఆయన. హల్లెలూయా.